డాకు కు 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 కు. అదేనండి, డాకు మహారాజ్ సినిమా చూడడం జరిగిందండి ఇప్పుడే. సో ఎప్పుడు కూడా సంక్రాంతి అండ్ బాలయ్య గారి కాంబినేషన్ ఎప్పుడు మంచి ఆసంగా ఉంటుంది. అలాగే ఎన్ని ఎక్స్పెక్టేషన్ మీద వచ్చిన సినిమా ఈ డాకు మహారాజ్. సినిమా స్టోరీ ఇతివృత్తం చెప్తానండి. ఇతని పేరు సీతారాం, ఒక ఇంజనీరు. అతను డాకు మహారాజ్కి ఎందుకు టర్నర్ అనేది మెయిన్ స్టోరీ అనమాట. మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతాన్ని ముగ్గురు అన్నదమ్ములు పట్టి పీడిస్తూ ఉంటారు, మంచినీళ్ళ గురించి, వాళ్ళ క్వారీ దాని గురించి. సో అలా సెంటిమెంట్ టర్న్ అయ్యి ఆ పాప ఎవరు కూతురు అనేది సినిమా స్టోరీ అనమాట. ఈ సినిమాలో ప్లస్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు అద్భుత నటన, సూపర్, తమన్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ఇదైతే మనం పాజిటివ్గా చెప్పుకోవచ్చండి. నెగిటివ్ విషయానికి వస్తేనండి, అక్కడక్కడ స్లో నరేషన్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా హైలో ఉన్న, సెకండ్ హాఫ్ కొద్దిగా ఫేస్ స్లోగా ఉంటుంది. ఒకేసారి హై రేంజ్ వెళ్తుంది, మళ్ళీ కిందకి పడిపోద్ది అనమాట. సో ఆద్యంతం గ్రిప్పింగ్గా లేదనేది నా ఉద్దేశం. బట్ ఓవరాల్గా సినిమా అయితే ఫ్లాప్ అని అనలేము, హిట్ అని అనలేము. అబౌవ్ యావరేజ్ అని చెప్పచ్చు, హిట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే వస్తున్న రేపు సంక్రాంతికి వస్తున్న సినిమా బట్టి చూస్తే మనం అప్పుడు ఎవరన్నది మెయిన్ విన్నర్ మనం చెప్పవచ్చండి. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు, సోగా వెళ్ళిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఏమి మనం ఇప్పటికే చెప్పలేము. ఎందుకంటే రేపు వస్తున్న సినిమా బట్టి మనం దీని యొక్క హిట్ అనేది రేంజ్ ఆధారపడి ఉంటుంది. బట్ ఒక విషయం అయితే గ్రేట్ అండి, బాలకృష్ణ గారు ఈ ఏజ్లో కూడా చాలా ఎనర్జెటిక్గా పర్ఫార్మెన్స్ చేశారు. సో మై రేటింగ్ 5కి 3.25 యావరేజ్ అండి. వీడియో చూసి